అక్షర హెల్త్ టీవీ. ఎండాకాలంలో చర్మంపై సెగగడ్డలు రావడం గురించి మీరు చాలా బాగా వినుంటారు. కానీ కంట్లో రావడం ఇస్ టూ అన్కామన్. కానీ అది వస్తుందని నేను రీసెంట్గానే తెలుసుకున్నా. ఏమైందంటే 1 year ago నాకు యాక్చువల్లీ కంట్లో కొంచెం డిస్కంఫర్ట్ ఉంటే అమ్మతో చెప్తే ఏముంది నిద్ర లేదు కదా, సో మేబీ దానివల్లనే డిస్కంఫర్ట్ అవుతుందేమో అని చెప్పి రేపటికల్లా చూద్దాంలే ఏమైనా ఉంటే బయటపడుతుందిలే అని చెప్పింది. కానీ ఐ హ్యాడ్ అ ఫీలింగ్ అది ఇన్ఫెక్షన్ ఏమో అని అనిపించింది నాకు. సరేలే నేను కూడా అది ఎలా ఉండిందంటే బయట నార్మల్గానే ఉండింది, అంటే ఇన్ఫెక్షన్ కానీ ఏదన్నా వాపు కానీ ఉన్నట్టుగా లేకుండే, ఏం సిమ్టమ్ రాలేదు బయటికి. సో నేనేమనుకున్నా సరే రేపటికల్లా చూద్దాంలే అనుకున్నా. కానీ ఆ రోజే ఈవినింగ్ కల్లానే కన్ను మొత్తం ఇలా ఉబ్బి ఇట్లా వాచిపోయి స్వెల్ అయిపోయి వచ్చింది. అమ్మ చాలా టెన్షన్ పడి కాళేశ్వర రెడ్డి తాతయ్యకి మెసేజ్ పెడితే సరే రేపు మార్నింగ్ తీసుకొచ్చేయండి అని చెప్పాడు. అయితే నెక్స్ట్ డే వెళ్తే ఆ ఆఫ్టర్నూనే ఇమ్మీడియట్గా సర్జరీ చేసి తీసేయాల్సినంత పెద్ద సిచ్యువేషన్ వచ్చింది అక్కడ. అయితే ఈ ప్రాబ్లం నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇది వస్తే ఏం చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్తున్నారు మ్యాక్స్ విజన్ ఫౌండర్, డైరెక్టర్ అండ్ సీనియర్ ఆప్థమాలజిస్ట్ డాక్టర్ కాళేశ్వర రెడ్డి తాతయ్య. ఆయన ఏం చెప్తున్నారో మీరే వినండి. సిస్ట్స్ అంటే చిన్న చిన్న గడ్డలు కంటి రెప్పల మీద, దాంతో నువ్వు వచ్చావు మిన్ను నా దగ్గరికి. మిన్ను ఈజ్ ద గర్ల్ హూ షూటింగ్ మీ. అండ్ నువ్వు వచ్చినప్పుడు నేను ట్రీట్ చేశాను, తగ్గిపోయింది. కానీ ప్రశ్న ఏంటంటే అసలు ఎందుకు వచ్చింది? పెద్దవాళ్ళేమో బాడీలో హీట్ పెరిగిందంటారు, హీట్ పెరిగితే చిన్న చిన్న బాయిల్స్ వస్తాయి అంటారు. ఏదేమైనా మా మెడికల్ టర్మ్లో మనం శరీరం మీద కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి, నోట్లో ఉంటాయి, కళ్ళలో కూడా ఉంటాయి. మన ఇమ్యూనిటీ కొద్దిగా తగ్గినప్పుడు ఇవి ఇన్ఫెక్ట్ అయ్యి చిన్న చిన్న గడ్డలు, బాయిల్స్, శరీరం మీద బాయిల్స్ వచ్చినట్లే రెప్పల మీద కూడా గడ్డలు రావచ్చు. ఈ సిస్ట్స్ మనము పిల్లల్లో రావచ్చా పెద్దోళ్ళు రావచ్చు అంటే ఎవరిలో అయినా రావచ్చు. జనరల్గా పసిపిల్లల్లో పసిపాపల్లో చూడడం, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అది రేర్. కానీ ఎట్లా ఫామ్ అవుతుంది సిస్ట్ అంటే ఇట్ ఈస్ సింపుల్ లైక్ ఎ బాయిల్. ఎట్లా ఫామ్ అవుతుందంటే చీము చేరి చీము చుట్టూ ఇన్ఫెక్షన్ చేరి నెమ్మదిగా పెరిగి అది చిన్న గడ్డ అయి కూర్చుంటుంది. కాబట్టి ఏ రకంగా సైంటిఫిక్గా అది ఫామ్ అవుతుందంటే బాయిల్ లాగానే సిస్ట్ కూడా వచ్చినప్పుడు మరి నీకు నేనేం చేశాను అదే అందరికీ చేస్తాను. జనరల్గా ఒక కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా ఒక యాంటీబయాటిక్ ఐ ఆయింట్మెంట్ ఇస్తారు, ఇచ్చి ఒక 3 daysలో చూస్తే అప్పటికి తగ్గలేదు అనుకోండి, అది పెరుగుతూ ఉంటే అంటే దాని లోపల చీము చేరుతుంది అన్నమాట. గడ్డ పెరుగుతుంది అంటే చీము చేరుతుంది. ఆ పరిస్థితుల్లో మటుకు తప్పకుండా వెంటనే ఆ చీముని వెకేట్ చేయాలి. వెకేట్ చేయటం అనే దాన్నే మనం మా భాషలో I&C అంటాం, ఇన్సిషన్ అండ్ క్యూరేటేజ్. అది కంటి రెప్పల మీద గడ్డలైతే. అదే బాయిల్ అయితే బాయిల్ పెద్దదై చీము చేరినా కూడా మనము ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటాం. అంటే ఆ పస్సును తీసేయడం మెయిన్గా. ఎంక్లోజ్డ్గా పస్సును ఉండకూడదు, ఉంటే పుండు మానదు. కాబట్టి ప్రథమ చికిత్స ఫస్ట్ 3 days యాంటీబయాటిక్స్, సమ్టైమ్స్ ఓరల్ యాంటీబయాటిక్స్ కూడా ఇస్తాం కడుపులోకి. రెండవది బెస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే దాన్ని మనం పస్సు తీసేయటం. అది తీసేసి సైమల్టేనియస్గా మరి ఎక్కువ ఇన్ఫెక్షన్ అనిపిస్తే మేము యాంటీబయాటిక్స్ కూడా ఇస్తాం ఓరల్గా, అప్పుడు తగ్గిపోతుంది. ఈ లోపల పేషెంట్ చేయగలిగిన పని ఏంటంటే కొంత వేడి నీళ్ళ కాపడం అట్లా పెట్టడం. ఈ రకంగా చేస్తే కంటి రెప్ప మీద వచ్చే గడ్డల్ని వెంటనే మనం చికిత్స చేసుకోవచ్చు. ఇంకొన్ని పరిస్థితుల్లో నేను చేసి కొన్నాళ్ళు మానిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది. కొంతమందికి విపరీతంగా తిరిగి వస్తాయి, 2 కళ్ళల్లో వస్తాయి. ఎస్పెషల్లీ నిన్ను లాంటి ఆడపిల్లలు రెప్పల మీద కనుక రిపీటెడ్గా వస్తే ఆడపిల్లలకి చూసేదానికి బాగోదు. ఒక పిల్లలకైనా అంతే. ఏది ఏమైనా దాన్ని మనం
ఇమీడియట్గా ట్రీట్ చేయాలి. కానీ రిపీటెడ్గా వచ్చే వాటిని రికరెంట్ సిస్ అంటాం. ఈ రికరెంట్ అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేవాళ్ళు మటుకు డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పచ్చళ్ళు మానేయాలి. ఎక్కువ పెరుగన్నము, ఎక్కువ మజ్జిగ, ఎక్కువ సాలడ్, ఎక్కువ ఫ్రూట్స్, ఎక్కువ వెజిటబుల్స్, ప్రోటీన్ కూడా తగ్గించుకోవాలి. చాలామంది కొంతమంది ప్రోటీన్ డైట్ అని తీసుకుంటారు సన్నబడడానికి. వాళ్ళు కూడా నా దగ్గరికి ఇట్లాంటి సిస్తో వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇదే ఫార్మాట్ ఆఫ్ ట్రీట్మెంట్. కానీ లాంగ్ టర్మ్గా మళ్ళీ రాకుండా ఉండాలంటే ఇందాక నేను చెప్పినవన్నీ ఫామ్ అయితే రావు. ఇది పెరగటం వలన అది అప్పుడప్పుడు పెరిగి అదే పగిలిపోయి చీమంతా కారటము, ఆ రకంగా స్లోగా హీల్ అవ్వటం జరుగుతుంది కూడా. కానీ ఆ రకంగా ఇగ్నోర్ చేస్తే స్కార్ ఎక్కువైపోతుంది, దానంతట అది పగిలితే. అదే మేము చేస్తే మేము బయట నుంచి చేయం, కంటి లోపల నుంచి చేస్తాం. కాబట్టి స్కార్ అనేది ఉండదు. దీనివల్ల ముఖ్యంగా కంటి రెప్ప మీద కాబట్టి కనుచూపుకి ఏ రకంగా ఎఫెక్ట్ కాదు, కనుచూపు ప్రమాణంగా ఉంటుంది. కంటి మీద ఈ రకంగా గడ్డలు వచ్చినప్పుడు అజాగ్రత్త చేయొద్దు, వెంటనే కంటి డాక్టర్ని చూడండి.